కంగువా మూవీతో పాటు థియేట్రికల్గా మట్కా అండ్ హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. వాటితో పాటు ఓటీటీలో రచ్చ చేయడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇక మనం మన కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక మనం ముందుగా ఈ వారం రిలీజ్ అయ్యే థియేటర్ రిలీజెస్ గురించి ఒకసారి చూస్తే, సూర్య హీరోగా నటించిన కంగువా, దీంతోపాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా మూవీ అండ్ నవంబర్ 15న హాలీవుడ్ నుంచి గ్లాడియేటర్ 2 మూవీ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కంగువా మూవీకి మార్నింగ్ 1 AM నుంచి ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. తెలుగు స్టేట్స్లో కూడా 1 AM నుంచి ఈ మూవీకి ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. బట్ బుకింగ్స్ విషయంలో కంగువా, మట్కా చాలా వెనకబడి ఉన్నాయనే చెప్పాలి. ఇక రిలీజ్ తర్వాత ఈ రెండు మూవీస్ ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటాయా అనేది చూడాలి. ఇక ఈ వీక్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే, డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఆల్రెడీ నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కానీ ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. సినిమా చాలా బాగుంటుంది. డెడ్పూల్ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ఇక సెకండ్ వచ్చేసి మా నాన్న సూపర్ హీరో, సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా నవంబర్ 15th నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది థియేటర్ నుంచి డిజాస్టర్ రిజల్ట్ సొంతం చేసుకున్నప్పటికీ నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇది నవంబర్ 15th నుంచి G5లో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి, మీకు కూడా నచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా ఇష్టమైతే ఖచ్చితంగా చూడండి. ఇక దీని తర్వాత ఈ సంవత్సరం మలయాళంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ హిట్ మూవీ కిష్కింధకాండ. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి లీడ్ రోల్గా చేసిన ఈ మూవీ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. ఈ సినిమా థియేటర్లో 6 crores బడ్జెట్తో థియేటర్లో రిలీజ్ చేస్తే ఈ సినిమా 75 crores వరకు కలెక్ట్ చేసి మలయాళంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 19th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవబోతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. డేట్ లాక్ చేసుకోండి, నవంబర్ 19th డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఇక దీని తర్వాత టెన్స్ విత్ అజ్. ఈ మూవీని ఈ టెన్స్ విత్ అజ్ అనే నావెల్ని బేస్ చేసుకొని తీశారు. ఇది ఆగస్టులో థియేటర్లో రిలీజ్ అయింది. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. ఏంటంటే లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక స్లో మూవీసు, మెలో డ్రామాస్ ఇష్టం లేని వాళ్ళు ఈ సినిమాని అవాయిడ్ చేయవచ్చు, ఎందుకంటే ఇది స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. ఇక దీని తర్వాత లవ్ ఫిక్షన్. ఇది ఒక కొరియన్ డ్రామా. 2012లో రిలీజ్ చేశారు ఈ మూవీని. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఇది ఒక లవ్ స్టోరీ అనమాట. ఇది కూడా ఒక మెలో డ్రామా లాగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. తెలుగు ఆడియోలో అవైలబుల్ ఉంది అమెజాన్ ప్రైమ్లో. ఇక వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. ఇక ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ ఒకసారి చూస్తే, నరసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 109 మూవీ నుంచి టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. NBK 109 నుంచి టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది నవంబర్ 15న మార్నింగ్ 10:29 AM రిలీజ్ చేస్తారని ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మూవీ టీం. టీజర్ లాంచ్కి సంబంధించిన ఈవెంట్ AMB సినిమాస్లో నవంబర్ 15న మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మా NBK ఫ్యాన్స్, మా స్ట్రీట్ కోసం రెడీగా ఉండండి అమ్మా. ఇక దీని తర్వాత నితిన్ నుంచి 2 మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. నితిన్ రాబిన్ హుడ్ మూవీ నవంబర్ 14th ఈవినింగ్ 4:03 PM ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 20th రిలీజ్కి రెడీ అవుతుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీ నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి రిలీజ్ అవుతుందని టీం పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఇక మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న దేవకీ నందన వసుదేవ మూవీ నుంచి కూడా ఒక ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీకి స్టోరీ ప్రశాంత్ వర్మ ఇచ్చాడంట. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా డిఫరెంట్గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక దీని తర్వాత అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీకి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఫస్ట్ లుక్స్ అయితే రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ సినిమా కోసం వాళ్ళు తీసుకున్న ఓల్డ్ బిల్డింగ్ అయితే ఇలా ఉంది. ఇక ఈ సినిమాని 2025 డిసెంబర్ 19న రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత మార్వెల్ మూవీస్ నుంచి కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తెలుగులో కూడా ఉంది. ఈ మూవీని 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు టీమ్ మెంబర్స్ అయితే. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు చూడకపోతే మీరు కూడా ఒకసారి ఈ ట్రైలర్ చూడండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ చేస్తామని టీమ్ అఫీషియల్గా పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఇక ప్రజెంట్ పుష్ప 2కి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ అయితే షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్లో శ్రీలీలతో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇది నవంబర్ 15కి కంప్లీట్ చేస్తారంట. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ కాపీ అయితే రెడీ అయిపోయింది. ప్రజెంట్ అయితే సెకండ్ హాఫ్ మీద వర్క్ జరుగుతుందంట. నవంబర్ 20కి ఫైనల్ కట్ రెడీ చేసి నవంబర్ మంత్ ఎండ్కి సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తారు. డిసెంబర్ 5న మూవీ రిలీజ్కి ప్లాన్ చేసింది మూవీ టీం. ఇక దీని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజు లీడ్ రోల్స్గా చేస్తున్న మూవీ భైరవం. ఈ మూవీ తమిళ్లో కమీడియన్ సూరి హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ గరుడన్కి అఫీషియల్ రీమేక్ అని తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. ముగ్గురు హీరోలకి సంబంధించి పోస్టర్స్ అయితే చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. ఈ మూవీతో ఈ ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ మూవీతో ఈ ముగ్గురు కుర్ర హీరోలు ఎలాంటి రిజల్ట్స్ సొంతం చేసుకుంటారు అనేది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వరల్డ్ నెంబర్ 1 హీరో టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో లాస్ట్ పార్ట్ అయిన ది ఫైనల్ రికనింగ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని టామ్ క్రూజ్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లో మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 2025 మే 23న ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు టామ్ క్రూజ్ అఫీషియల్గా ప్రకటించాడు. హాలీవుడ్ వాళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి భారీ గ్రాఫిక్స్తో క్రియేట్ చేసిన రికార్డులన్నీ తన మిషన్ ఇంపాసిబుల్ సిరీస్తో టామ్ క్రూజ్ సరదాగా బద్దలు కొడుతూ ఉంటాడు. అలాంటి సిరీస్ సంబంధించి ఇది లాస్ట్ పార్ట్. ఇక దీని మీద ఎలాంటి అంచనాలు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందా అని ఎప్పటి నుంచో వెయిటింగ్ నడుస్తుంది. ఇవి ఈ వీక్కి సంబంధించిన ఫిల్మ్ అప్డేట్స్. ఇక్కడికి ఈ వీడియో. వీటిలో నేనైతే కంగువా మూవీ కోసం NBK 109 టీజర్ అండ్ పుష్ప 2 ట్రైలర్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. వీటిలో ఏ మూవీ కోసం అండ్ ఏ మూవీకి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. రేపు మార్నింగ్ కంగువా రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.